ఇది వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ. ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అదే ఈ కటింగ్ కనుక కొంచెం ఉంటే కనుక, అంటే అన్నీ ఒకే సైజులో ఉంటే కనుక వేరేగా కుట్టుకోవాలి. అది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు అలా కాదు, ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది, అన్నీ ఒక షేప్లో లేవు. పైగా ఇవి కొన్ని వెనక్కి ఫోల్డ్ అయిపోతున్నాయి అనమాట. వీళ్ళు ఇచ్చేటప్పుడే ఈ బ్లౌజ్ మడతలోనే ఇవన్నీ వెనక్కి ఫోల్డ్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని మామూలుగా మనం కట్ వర్క్ ఎలా కుడతామో అలాగే కుట్టాలి. కానీ ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి ఈ ఫినిషింగ్ని ఎలా మడత పెట్టుకోవాలో కొంచెం టెన్షన్గా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే వెనక్కి ఎంబ్రాయిడరీ ఫోల్డ్ అవ్వదు కదా, బ్యాక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ముందు ఇలా లైనింగ్ పీస్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఈ లైనింగ్ పీస్ని దీని మీద పెట్టేసుకోవాలండి. దీని మీద ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా వెనక్కి రివర్స్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం వెనక్కి ఉండి లైనింగ్ అనేది కొంచెం ముందుకు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు దీనికి బలం. ఎందుకు కుట్టి ఎక్కడ వేస్తానంటే నేను కరెక్ట్గా ఇక్కడ ఈ ఎడ్జ్లో వేస్తాను అనమాట. ఇక్కడ ఈ ఎడ్జ్లో కుట్టు వస్తుంది కాబట్టి దీనికి ఏం బలం ఉండదు. కాబట్టి లైనింగ్ మాత్రం కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మాత్రం గ్యాప్ ఉంచుకుని దీనికి పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకొని సెట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం లైనింగ్ అనేది ఎక్కువగా బయటకు ఉంచాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వెనక్కి ఉందన్నమాట. వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి. ఇక్కడ నుంచి నేను చాలా రెగ్యులర్గా వీడియోస్ అనేది పెడతాను. నన్ను అడిగారు, అక్క మీరు వీడియోస్ పెట్టలేదని. నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతానండి. నాకైతే మీరు ఒక హెల్ప్ చేయండి. నాకు మీరు కామెంట్లో మీకు ఏదైనా మోడల్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇక ఏదైనా సరే మీకు ఏ డిజైన్ కావాలో నాకు ఒక కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక ఒక స్లీవ్స్కి మాత్రమే డిజైన్ వచ్చిందండి, నెక్కకు రాలేదు. అందుకని ఇలాంటి స్లీవ్స్ వచ్చినప్పుడు చాలామంది కుట్టుకోవడం రాదు కదా, అందుకే ఈ టెక్నిక్ నాకు తెలిసిన ఈ చిట్కా అనేది మీతో షేర్ చేసుకోవాలని ఓన్లీ స్లీవ్స్ మాత్రమే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ వీడియో కాదు. ఈ బ్లౌజ్ కూడా దీని మాదిరిగానే నేను డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి, నేను ఎంత ఎడ్జ్లో కుట్టేశానో ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను చాలా ఎడ్జ్లో కుట్టాను. కొంచెం కూడా ఇటువైపుకి రానవలేదు, కొంచెం కూడా అటువైపుకి వెళ్ళనవలేదు. చాలా చివర ఈ డిజైన్ అంతా కూడా అలాగే కుట్టుకోవాలి. ఈ డిజైన్ అంతా కూడా అలాగే కుట్టుకోవాలి. కరెక్ట్గా ఆ ఎడ్జ్లో కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మనం కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసినట్టు కట్ చేయకూడదండి. జస్ట్ టాకాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్ అన్నిటిలో ఈ ఖర్చు అంతా కట్ చేయొద్దు. ఇలా టాకాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా ఎక్కడైతే మనకి ఇక్కడ డిజైన్ వచ్చిందో అక్కడ ఇలాగే ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఈ ఖర్చు అనేది కట్ చేయకూడదండి. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఇదేమి కట్ చేయకూడదు. ఇలా కట్ చేయకుండానే దీనికి ఇలా టాకాలు అనేది పెట్టుకోవాలి. ఇలా మనం మామూలుగా కట్ వర్క్ బ్లౌజ్కి అయితే కనుక ఈ ఖర్చు అనేది కట్ చేసేసుకుంటాం కదా, కట్ చేయ అవసరం లేదు. ఇలా టాకాలు పెట్టుకుని తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా వెనక్కి డిజైన్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఇలా వేలుతో ఒత్తుకుంటూ ఇలా ఇలా కరెక్ట్గా తీసేసుకోవాలి. ఇది ఈ డిజైన్ అంతా ఏ డిజైన్ అలా వచ్చేసేటట్టు వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకున్నా చూసారా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూసారా సన్నట ఒక పైపింగ్ లైన్ లాంటిది వచ్చింది. వెనక లైనింగ్ అనేది ఎలా వచ్చిందంటే
సన్నగా పైపింగ్లో వచ్చిందండి. దీనికి ఇలా పైపింగ్లో ఉంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ మధ్యలో ఈ కార్నర్ దగ్గర జస్ట్ ఇలా ఇలా అటు ఇటు ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్రీ అవుతుంది అనమాట. ఈ ఈ డిజైన్ అనేది ఫ్రీగా ఉంటుంది. కరెక్ట్గా ఇలాగా చూసుకోవాలి, వేళ్ళతో ఒత్తుకుంటూ వీటిని లాక్కోవాలి. ఇలా చూసుకోవాలి. ప్రతి డిజైన్కి కూడా ఇలానే చూసుకోవాలండి. ఏ ఒక్కటి మిస్ కాకూడదు. ప్రతి ఒక్కటి ఇలా క్లియర్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ షేప్స్ అనేది కరెక్ట్గా తిరుగుతాయి. ప్రతి ఒక్కటి ఫ్రీ అవుతుంది అనమాట ఇలా తిప్పడం వల్ల. చూసారా, ఇలా ఫ్రీ అయింది కదా. ఫ్రీ అయిన తర్వాత ఒక సన్నటి ఒక పైపింగ్ లాగా వచ్చింది ఈ లైనింగ్ అనేది. చూసారా, సన్న పైపింగ్ లా వచ్చింది కదా. వెనక వేసిన లైనింగే మనం వెనక ఫోల్డ్ చేసిన తర్వాత సన్నగా పైపింగ్ లా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ పైపింగ్కి అలానే ఈ వర్క్కి మధ్యలో లైట్గా కుట్టేసుకోవాలి. ఇది కూడా స్లోగా కుట్టుకోవాలండి. అప్పుడు ఈ డిజైన్ అంతా మంచిగా కనిపిస్తుంది. మనం పైపింగ్ వేయకుండానే ఈ హ్యాండ్స్కి పైపింగ్లా లైనింగే కనబడుతుంది. ఇదొక విధానం అండి. ఇలాంటి కట్ వర్క్లు వచ్చినప్పుడు ఇంకొక పద్ధతిలో ఇంకొకలా కుట్టుకోవచ్చు. అది నేను వేరే బ్లౌజ్లో చూపిస్తాను. ఇలా కట్ వర్క్ డిజైన్లు ఆల్రెడీ బ్లౌజ్కి వచ్చేసిన వాటికి ఆ వచ్చిన వర్క్ను బట్టి కుట్టాలి మనం. వర్క్ ఎలా ఉందో అది వెనక్కి తిప్పేసేదా లేకపోతే లోపల పెట్టేదా అన్నీ చూసుకొని కుట్టుకోవాలి. బ్యాక్ ఇక్కడ ఈ లీవ్స్ ఏవైతే ఉన్నావో ఈ డిజైన్ అంతా మంచిగా కనిపిస్తుంది చూడండి. ఏ మాత్రం మిస్ అవ్వలేదు ఎక్కడ. ప్రతిదీ చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలాగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ అవుట్లైన్ అంతా ఇచ్చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా షేప్ తీసేసుకోవాలి. షేప్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. చాలామంది కట్ వర్క్లు వచ్చినప్పుడు ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలో తెలియదు కదా. వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి. నేను మళ్ళీ వీడియోలో మంచి డిజైనర్ బ్లౌజ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.